అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పంపించేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన 205 మంది ఇవాళ అమృత్సర్కు చేరుకున్నారు. ఇక మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు అమెరికాలో మోడీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ లో 13వ తేదీన ట్రంప్ తో మోడీ భేటీ అవుతారని, అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయనతో ప్రధాని మోడీ సమావేశం కాబోతున్నారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వాసపూరిత భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉంటుందని ట్రంప్ తెలిపారు మోడీ. భారత్, అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం పనిచేద్దామని ట్రంప్కు వివరించారు మోడీ. ట్రంప్ మోదీ చర్చలపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్ కాల్లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్, మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది. దీంతో పాటు అమెరికా తయారు చేసిన ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్కు విజ్ఞప్తి చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారు. మరోవైపు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్లో క్వాడ్ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్ ఈ ఫోన్ కాల్లో చర్చించారని వైట్ హౌస్ వివరించింది. అయితే ఇప్పటికే అక్రమ వలసదారులపై అమెరికా కొరడా జల్పించింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో మోడీ, ట్రంప్ బిగ్ మీటింగ్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.